అంజుమానియా ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ఐటీ పార్క్ పేరుతో ముస్లింల సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నంలో విరమించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 1915 సంవత్సరంలో అంజుమానియా ఇస్లామియా సంస్థకు వచ్చిన కాకానిలో సర్వే నంబర్ 187/1 201/AB 201/2B 202/B 203/A B 204/A C అండ్ డి 222/2A నెంబర్లో గల 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు ఇవ్వడం జరిగింది. ఈ భూమిని ముస్లిం సమాజానికి కేవలం 4 అంశాలపై దాతలు ఇచ్చినట్లు పత్రాలు కూడా ఉన్నాయి. ఈ భూమిని ఇచ్చిన దాత అంజుమాన్ ఇస్లామియాకు ఇచ్చే సమయంలోనే 4 అంశాలపై ముస్లింలకు వినియోగించాల్సిందిగా కోరడం జరిగింది. 1 ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం, 2 లైబ్రరీ, 3 ముస్లిం పిల్లలకు స్కాలర్షిప్ల కోసం, 4 ముస్లింలకు విద్యా సంస్థల కోసం ఈ భూమిని అప్పటి అంజుమానియా ఇస్లామియా సంస్థ అధ్యక్షుడిగా ఉన్న గాలిబ్ సాహెబ్, సెక్రటరీగా ఉన్న ఇబ్రహీం సాహెబ్లకు అప్పగించడం జరిగింది. యూనివర్సిటీస్ కానీ అలాగే స్కాలర్షిప్లకు సంబంధించి కానీ ఏదైనా సేవా కార్యక్రమాలకు కానీ పేద పిల్లల కోసం మరి ఆ రోజు ఆ భూమిని కేటాయించడం జరిగింది. అలాంటి భూమిని తీసుకెళ్లి మీరు ఐటీ పార్క్ అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకి ఎలా అప్పచెప్తారని మరి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. అలాగే దీని మీద మీరు ఎమ్మటే క్యాన్సిల్ చేయకపోతే మేము అందరం కూడా మైనార్టీలతో కలిసి, ముస్లిం మైనార్టీ సంఘాలతో కలిసి మరి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అలాగే రాబోయే రోజుల్లో మరి దీని మీద ఉద్రిక్తంగా మనం ముందుకెళ్తామని, అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తామని, దీనికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీలకి అండగా ఉంటుందని, మరి రాబోయే రోజుల్లో మీరు తగిన గుణపాఠం చెప్తారని మరి ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.